లోని స్థానిక బీసీ వెల్ఫేర్ హాస్టల్లో సమస్య తలెత్తిందన్నట్టు మాకు దృష్టికి రావడం జరిగింది. కన్సర్న్డ్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ యొక్క సహకారంతో హాస్టల్కి వచ్చి విచారణ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. నారాయణఖేడ్ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థులకు సమస్య ఉందని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. బీసీ వెల్ఫేర్ అధికారులతో పాటు మేము కూడా ఇక్కడికి వచ్చి విచారణ చేపట్టినాం. అదేవిధంగా ఎవరైతే వాళ్ళని అబ్యూజ్ చేయడము, అసభ్యకరంగా ప్రవర్తించడము, దాన్ని ఎంకరేజ్ చేసిన వ్యక్తులు అందరిపైన కూడా చట్ట ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. చట్ట పరిధిలో ఉన్న విషయం కాబట్టి ఈ చట్ట ప్రకారం ఏదైతే చర్యలు తీసుకోబడతాయో అటువంటి చర్యలు, స్ట్రిక్ట్ యాక్షన్ వాళ్ళ మీద ఉంటుంది. ఇకపైన కూడా వాళ్ళకు కూడా విద్యార్థులకు భరోసా కల్పించడం జరిగింది. ఎవరైనా బయట వ్యక్తులు కావచ్చు, లోపల పనిచేసే వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఇబ్బంది పెట్టినట్లయితే పోలీసు వారికి వెంటనే సమాచారం ఇవ్వాలి. ఇస్తే 24 గంటలు పోలీసులు మీకు అందుబాటులో ఉంటారు అనే విషయం కూడా వాళ్ళకి చెప్పి భరోసా కల్పించడం జరిగింది. ఎవరైతే నేరస్తులు ఉన్నారో నిందితులను కూడా చట్టం ముందు హాజరుపరిచే విధంగా మా చర్య ఉంటుందని చెప్పి తెలియజేస్తారు. హాస్టల్ వార్డెన్ వారి అబ్బాయి ప్లస్ ఇద్దరు వర్కర్స్ కూడా వాళ్ళని అబ్యూజ్ చేసిన విషయం చెప్పారు. హాస్టల్ వార్డెన్ కూడా ఈ విషయం చెప్తే ఆమె కూడా పట్టించుకోలేదనే విషయం చెప్పింది. అయితే ఇది పోక్సో చట్టం ప్రకారము వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచాలి కాబట్టి మీడియా ముందు తెలియజేయట్లేదు. ఎవరెవరైతే వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. షీ టీం వాళ్ళు మీరు రెగ్యులర్గా చూస్తున్నారు, మీడియా మిత్రులు అందరికీ తెలుసు. పట్టణంలో కూడా షీ టీం వాళ్ళు ప్రతిరోజు ఏదైనా ఒక కాలేజు కానీ స్కూల్ కానీ విజిట్ చేసి వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించడము, భరోసా కల్పించడం ప్రతిరోజు జరుగుతూనే ఉంది. ఎక్కడ ఏ సమస్య ఉన్నా నిర్భయంగా షీ టీం వాళ్ళకి తెలియజేయచ్చు. షీ టీం వాళ్ళు కూడా మా పోలీస్ వాళ్ళు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు మాకు కూడా తెలియజేస్తారు. విత్ ఇన్ టైం, షార్ట్ టైంలో మేము అక్కడ ఉండి ఖచ్చితంగా వాళ్ళ సమస్యను పరిష్కరిస్తాము. ఎటువంటి చర్యలకు పాల్పడే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నారాయణఖేడ్ బీసీ వసతి గృహంలో ఏదైతే నిన్న కొంతమంది విద్యార్థులు స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి విద్యార్థుల తల్లిదండ్రులు తీసుకొని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకనగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ గారి కుమారుడు స్థానిక పలుకుబడితో ఈరోజు రెగ్యులర్గా ఈ యొక్క వసతి గృహానికి రావడం, కూర్చోవడం, విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడం ఇది దుర్మార్గమైన చర్య. అంతేకాకుండా ఈరోజు విద్యార్థి సంఘాలను కానీ మీడియాని కానీ ఈరోజు వసతి గృహాలకి అనుమతి లేదు. అలాంటిది ఈ యొక్క వార్డెన్ కుమారుడు ఏ విధంగా వచ్చి ఈ హాస్టల్ వచ్చి కూర్చుంటాడు. హాస్టల్ వచ్చి కూర్చోవడమే కాకుండా రోజు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించి మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, మీకు అట్లనా ఇట్లనా అని చెప్పేసి దుష్ప్రవర్తన చేయడం చాలా దారుణం. ఇలాంటి వారిని వెంటనే యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని చెప్పేసి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనిచో మేము ఏఐఎస్ఎఫ్గా ఇక్కడ నుంచి కదిలేదే లేదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఇంకోటి ఈ యొక్క గురుకులాల సమస్యల మీద కానీ ఈ యొక్క విద్యార్థుల ఈ యొక్క సమస్యల మీద మేము ఆల్రెడీ పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు విద్యార్థి సంఘాలను కానీ మీడియాని కానీ లోపలికి అనుమతి లేకుండా ఈ యొక్క వార్డెన్లు కానీ ఇలాంటి జరుగుతూ ఉన్నాయి. వీటిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నా పేరు వాళ్ళు డైలీ మాకు పప్పే పెడతారు. ఒకవేళ మాది లాంగ్ జర్నీ అయ్యి పొద్దున కొంచెం లేట్ అయ్యి పొద్దున వస్తే రాత్రంతా ఎవరితో వండొచ్చినావా అని అది ఇది మాట్లాడతారు. చెప్పుకోలేని మాటలన్నీ మాట్లాడతారు. లంజలు ముండలని మాట్లాడతారు. తర్వాత నైట్ మేము అందరం పడుకున్నప్పుడు వచ్చి డోర్ని గట్టిగా అనుకుంటా నిద్ర లేపుతారు. మీరు అందరు చదువుకోరు, ఎందుకు బతుకుతారు అని అంటారు. మేము వండుకున్నప్పుడు వచ్చి మా ఫొటోస్ తీస్తారు. గేట్ ముందు నుంచి ఎవరు పోయినా మీకోసమే వస్తారు, మీరు అందరు ఎవరి దగ్గర అన్నారు అని అట్లా ఇట్లా గలీజ్గా మాట్లాడతారు. వర్కర్ రేణుక లక్ష్మి. ఇప్పుడు అబ్బాయి ఎవరు వస్తారు? వాళ్ళ కొడుకు, వార్డన్ వాళ్ళ కొడుకు రాజేష్. డైలీ వస్తారా? డైలీ వస్తాడు. అందరిపైన చేతులు వేసుకుంటా మాట్లాడతాడు. ఇక్కడ వచ్చి మందు ఏమైనా తాగడం చేస్తాడా? మందు తాగడం ఏమైనా చేస్తాడు అక్కడ? రోజు మందు తాగి వచ్చి మా హాస్టల్ ముందు కూర్చుంటాడు. వచ్చి మీ రూమ్లలో జరుగుతాడు. అక్కడ బయట కూర్చొని అందరిని కిందికి పిలుచుకొని మాట్లాడతాడు. చేతులు వేసుకుంటా మాట్లాడతాడు. ప్రతి ఒక్కరి మీద చేతి వేస్తాడు? అలాగే ప్రతి ఒక్కరి పైన చేతులు వేస్తాడు. చేతి వేస్తే ఏమంటాడు మీకు? వచ్చి ఇట్లా మాట్లాడతాడు అంతే. ఏమన్నా అంటే అట్లా చేతులు వేస్తుండ ఆంటీ ఒక్కసారి చెప్పండి కదా అంటే అక్కడ వర్కర్లు అంటారు కదా, ఏం కాదు మీకు అన్నలాంటోడే కదా, వేస్తే పడితే ఏమవుతుంది అని మాట్లాడతారు.
మళ్ళా తినడానికి అయినప్పుడు మంచిగా ఉందా మీకు గట్లాంటి వాళ్ళు అయితేనే కరెక్ట్ మంచిగా అయింది మీకు అని మాట్లాడతారు. లక్ష్మీ కీర్తన, నేను బీసీ హాస్టల్ నుంచి వచ్చిన. అక్కడ మాకు ఏదైనా మిస్బిహేవ్ చేసినప్పుడు కూడా మా ఆంటీ వాళ్ళు అక్కడే ఉంటారు కానీ ఎవ్వరు కూడా మాట్లాడరు, నవ్వుతూ ఉంటారు. కానీ ఆయనకు పెళ్ళి అయిపోయింది కదా, ఒక పాప ఉంది కదా, ఆయన ఏం బ్యాచిలర్ కాదు కదా, వేస్తే ఏమవుతుంది అనేసి అంటారు. మళ్ళీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. పేరెంట్స్ గురించి కూడా గాడిదలు కన్నారా మిమ్మల్ని అది ఇది అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. బయట రోడ్డు మీదకి వెళ్ళి ఎవరన్నా పోతుంటే కూడా వాడు మీకోసమే వస్తున్నాడు, వానికి మీరు సిగ్నల్స్ ఇస్తున్నారు అని చెప్పేసి మాట్లాడతారు. డైలీ వస్తారా? అర్థం ఆయన డైలీ వస్తాడు రాజేష్ అన్నట్టు. ఆయన వర్కర్స్ కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. అసలు కొంచెం కూడా మరి వాళ్ళ అమ్మాయిలు వాళ్ళతో ఇవి మాట్లాడాలా ఇవి మాట్లాడదా అన్నట్టు ఏముండదు. మాకు ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉంటే కూడా దాని గురించి మరీ గలీజ్గా మాట్లాడేస్తారు. వార్డెన్కి ఏమవుతారు? అర్థం వార్డెన్ నేమ్ శారద. అయినా రాకేష్ అనే వచ్చేటైనా వార్డెన్కి ఏమవుతాడు? కొడుకు అవుతాడు. ప్రతిరోజు అక్కడ హాస్టల్కి వస్తాడా? వస్తాడు ఆయన. ఆమె అసలు ఒక్కరోజు చూడడం రాదు. రాదు, బోనోఫైడ్స్కి మాత్రమే వస్తుంది. ఏదైనా ఆఫీసర్ ఎవరైనా చెకింగ్ వచ్చినప్పుడు మాత్రమే వస్తారు. ఇంకో నా పేరు మహేందర్ గౌడ్. మరి రామంపేట మా పాప ఇక్కడ బీసీ హాస్టల్లో నారాయణఖేడ్లో డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతుంది. అయితే వీళ్ళ పట్ల వార్డెన్ కొడుకు బిహేవియర్ కొంచెం చేంజ్, అసభ్యంగా ప్రవర్తించడము, పిల్లలపైన హ్యాండ్స్ వేస్తూ కొంచెం బిహేవియర్ చేంజ్ చేస్తుండు. ఫుడ్ విషయంలో మెనూ ప్రకారం ఫాలో కావడం లేదు, పిల్లలు టార్చర్ చేసుకుంటూ అమ్మని కొంచెం గలీజ్గా వల్గర్గా మాట్లాడుతూ పిల్లలు టార్చర్ చేస్తున్నారు. పేరెంట్స్కి చెప్తే కూడా మిమ్మల్ని వేరే రకం టార్చర్ చేస్తామని చెప్పి కూడా పిల్లలు కూడా పేరెంట్స్ దగ్గర చెప్పకుండా వాళ్ళు పిల్లలు చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి పిల్లలు మా దృష్టి తీసుకొచ్చారు. మేము మీ దృష్టి తీసుకొచ్చి పిఎస్ ద్వారా కూడా మేము దృష్టి తీసుకొచ్చామండి. అందరికీ నమస్కారం. ఈరోజు నారాయణఖేడ్ బీసీ గర్ల్స్ హాస్టల్లో ఒక ఇష్యూ జరిగిందని మా నోటీస్కు నైట్ 11 గంటల ప్రాంతంలో తెలిసింది. పిల్లలకు ఇక్కడ వార్డెన్ సరిగా చూసుకోకపోవడం, అదేవిధంగా వర్కర్స్ కూడా వాళ్ళని అబ్యూజ్ చేస్తున్నారన్న దాంతో మాకు స్థానిక మా వాళ్ళ ద్వారా తెలిసింది. తెలిసిన వెంటనే పిల్లలందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసిరనే విషయం తెలిసి ఎర్లీ మార్నింగ్ కూడా మేము మా అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ని పంపించడం జరిగింది. ప్రైమరీగా ఎంక్వైరీ చేసినాం. ఇక్కడ ఉండే ఏదైతే వార్డెన్ను సరిగా చూసుకోకపోవడం ఏదైతే ఉందో వాటిపైన, అదేవిధంగా వర్కర్స్ పిల్లలతోటి వాళ్ళు అబ్యూజ్ చేసినట్టు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు అనే దాని మీద మనం ఎంక్వైరీ చేయడం జరిగింది. ఫర్దర్గా ఎంక్వైరీ చేసిన అన్నీ కూడా కలెక్టర్ గారికి నివేదించడం జరుగుతుంది. వారిపైన ఎవరైతే ఇవాళ డ్యూటీలో సరిగా పెర్ఫార్మెన్స్ చేయకుండా విద్యార్థినులకు ఎవరైతే అభ్యంతరకరంగా వాళ్ళు ఇట్లా ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కలెక్టర్ గారికి నివేదిక ఇప్పుడు సమర్పిస్తాం. కలెక్టర్ గారికి సమర్పించిన నివేదిక ప్రకారం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. విద్యార్థులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఫర్దర్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏదైతే వాళ్ళు ఇప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది, అవన్నీ కూడా రెక్టిఫై చేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు సౌకర్యాలు కల్పించి హాస్టల్ వాళ్ళ ఏమంటారు స్టడీస్కి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం తరపున కూడా ఇట్లాంటి ఎక్కడున్నా కూడా దీన్ని ఎంటర్టైన్ చేయకుండా ఖచ్చితంగా ఇట్లాంటి చర్యలు జరిగితే వాటిని ఖచ్చితంగా మనం కంట్రోల్ చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరుగుతుంది. ఈ రిపోర్ట్ అంతా కూడా చేస్తాం. ఖచ్చితంగా ఇక్కడ ఉండే స్టాఫ్ అందరినీ కూడా మ్యాక్సిమం మార్చడానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా పిల్లలకు ఎలాంటి హాని లేకుండా చూసుకుంటాం. ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఎవరికి కూడా ఒక 9 మార్నింగ్ అవర్స్ కానీ ఎవరు కానీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పర్మిషన్ లేకుండా జెంట్స్ ఎవరు లోపలికి అలౌ కావడానికి అవకాశం ఉండదు. ఈవెన్ మేము వచ్చిన జెంట్స్ ఆఫీసర్స్ వచ్చినా కూడా విత్ ఇన్ ది టైం లిమిట్ ఉంటుంది. ఆ టైం లిమిట్ లోపే మనం హాస్టల్ విజిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఫర్దర్గా అట్లాంటి ఇష్యూ జరిగిందని పిల్లలు కూడా చెప్పినారు. దాని ప్రకారం కూడా లీగల్గా ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలన్నా, ఎవరైతే అన్నోన్ పర్సన్స్ వచ్చి వార్డెన్ కొడుకు ఎవరైతే అన్నోన్ పర్సన్ హాస్టల్కి వచ్చి పిల్లల్ని ఇబ్బంది పెట్టిండో దానిపైన లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా పోలీసు వారికి కూడా మేము చెప్పడం జరిగింది. దాని ప్రాసెస్ ప్రకారం అది కూడా ఖచ్చితంగా జరుగుతుంది. పిల్లల్ని వీళ్ళు బెదిరించారండి. ఎవరికి చెప్పినా కానీ ఎవరు ఏం చేయలేరు మమ్మల్ని అని మాట్లాడారంట. పిల్లలు భయపడ్డారు. ఇప్పటి వరకు ఈ విషయం నాకు కూడా తెలీదు. మార్నింగ్ న్యూస్లో వచ్చిన తర్వాత అన్నీ జరిగిన తర్వాత పాప ఫోన్ చేస్తేనే నాకు విషయం తెలిసింది. విషయం తెలిసిన తర్వాత
మా కాలేజ్లో మీటింగ్ పెట్టుకొని ఈవెన్ దో ఇది మాకు సంబంధించిన హాస్టల్ కాకపోయినా మా పిల్లలు ఉన్నారు కాబట్టి మా పిల్లల్ని మేము చూడవలసిన బాధ్యత ఉంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత విషయం అడిగితే అప్పుడు పిల్లలు చెప్పిన విషయం ఏంటంటే పిల్లలు భయపెట్టారు కాబట్టి ఇన్ని రోజులు మేము ఎవరితో చెప్పలేదు. ఇక్కడ పనిచేసే వాళ్ళు నాకు తెలియదు. అడిగారు, వాస్తవాలు వినండి. ఇక్కడ పనిచేసే వాళ్ళు మమ్మల్ని భయపెట్టించారు. ఎవరికి చెప్పుకున్నా కానీ అట్లా ఏం చెప్పలేదు. పొరపాటు జరిగిందని చెప్పండి. మీడియా నెక్స్ట్ వీకే మా అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి వచ్చారు. ఈ ఇంత పెద్ద ఇష్యూ కావడానికి ఏంటంటే మీరు కావాలంటే పిల్లల్ని అడిగి ఉండొచ్చు. నేను కూడా చాలాసార్లు ఈ హాస్టల్ విజిట్ చేశాను. విజిట్ చేసినప్పుడు మా నోటీస్కి రాలే. దురదృష్టవశాత్తు పిల్లలు మాకు అప్పుడే చెప్పి ఉంటే ఈ పరిస్థితి ఇప్పటి వరకు వచ్చేది కాదు. డెఫినెట్గా ఇక నుంచి ఈ హాస్టలే కాదు, ఏ హాస్టల్ అయినా ఫర్దర్గా మేము రెగ్యులర్ విజిట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉండే లోకల్ ఆర్డీఓ గారు కానివ్వండి, తహసీల్దార్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఇక్కడ లోకల్ మీ అందరికీ తెలుసు. ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని హాస్టల్స్ కూడా విజిట్ చేయడం జరుగుతూ ఉంది. పిల్లలు అప్పుడు మేము వచ్చిన టైంలో మొన్న వచ్చినప్పుడు ఒక 10 days బ్యాక్ మా ఏబిసిడబ్ల్యూ గారు వచ్చినారు. ఆమె వచ్చినప్పుడు ఇది కనుక ఇట్లా జరుగుతుందని ఒక సింగిల్గా మాకు నోటీస్కి వచ్చి ఉంటే ఇది ఇంతవరకు జరిగేది కాదు. ఖచ్చితంగా అట్లాంటి పరిస్థితులు ఉంటే వాటన్నిటిని సరిదిద్దడానికి ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో మేము వెనక్కిపోయే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా కలెక్టర్ గారికి ఇవన్నీ నివేదిస్తాం. దాని ప్రకారం ఫర్దర్ యాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. పిల్లలకు కూడా ఏం ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వ పరంగా మా మీద ఉంటుంది. థ్యాంక్ యూ. हर खबर पर नजर रखने के लिए हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब जरूर कीजिए। क्राइम कंट्रोल न्यूज़ हैदराबाद।